మిత్రులారా, ఈరోజు నేను విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసినటువంటి గొడుగుపాలుడు అనేటువంటి ఒక వ్యక్తి గురించి, నిజంగా జరిగినటువంటి ఒక చారిత్రక విషయం గురించి మీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మామూలుగా రాజు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు రాజు చుట్టూ ఆయన పరివారం అంతా కూడా నడుస్తుంది. రాజు అంటే మామూలు వ్యక్తి కాదు కదా. అతను బయటికి అడుగు వేస్తే అతనితో పాటు అతని సైన్యాధిపతులు, పురోహితులు, అతనికి గొడుగు పట్టేవాళ్ళు అనేక మంది అతని చుట్టూ నిలబడి అతనితో పాటు బయలుదేరుతారు. అంటే రాజు బయలుదేరితే ఒక ఉత్సవంలాగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలకు అలా గొడుగు పట్టే వ్యక్తిని గొడుగుపాలుడు అంటూ ఉంటారు. కానీ ఈ గొడుగుపాలుని యొక్క అసలైనటువంటి పేరేమిటి అంటే భూమానాయక్. ఇతడు తెల్లని గొడుగు పట్టి శ్రీకృష్ణదేవరాయలకు ముందుగా అతని మీద ఎండపడకుండా గొడుగును పైకెత్తి పట్టి నడుస్తూ ఉంటాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి శ్రీకృష్ణదేవరాయలకు రాజధానిగా హంపీనే కాకుండా పెనుగొండ కూడా ఉండేది. హంపీకి పెనుగొండకు మధ్యలో దాదాపు 120 మైళ్ళ దూరము భూమి మీద ప్రయాణిస్తే ఉంటుంది. అదే సొరంగ మార్గంలో గనక ప్రయాణిస్తే 86 మైళ్ళు. ఈ సొరంగ మార్గంలో ఎవరంటే వాళ్ళు ప్రయాణించడానికి వీలు పడదు. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అంతఃపురానికి చెందినటువంటి వ్యక్తులు చాలా అత్యవసరమైనటువంటి సమయాల్లో ప్రయాణించడానికి గాని తప్పించుకోవడానికి గాని ఈ సొరంగ మార్గాన్ని వాడుతూ ఉంటారు. పెనుగొండలో ఇప్పటికీ ఈ సొరంగం యొక్క ముఖద్వారం మనకు కనపడుతూనే ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు వేసవి విడిదిగా ఈ పెనుకొండకు వస్తూ ఉంటాడు. ఒకసారి ఎండాకాలం వేసవిలో ఈ పెనుగొండలో ఉన్నటువంటి సమయంలో బహుళ త్రయోదశి వచ్చింది. అతడు పనులలో పడి ఆ బహుళ త్రయోదశి వచ్చిన విషయాన్ని మర్చిపోయాడు. కానీ మధ్యాహ్నం కాగానే ఆ విషయం గుర్తుకొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా బహుళ త్రయోదశి నాడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో హంపీలో ఉన్నటువంటి విరూపాక్షునికి ఖచ్చితంగా పూజలు చేసి అతని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అతనికి అలవాటు. కానీ ఇక్కడ చూస్తే చాలా దూరంలో ఉండిపోయాడు. అప్పటికప్పుడు బయలుదేరాలంటే చాలా కష్టం. దానితో శ్రీకృష్ణదేవరాయల ఆలోచనలో పడిపోయాడు. దాదాపు 120 మైళ్ళ దూరం. ఎంత వేగంగా ప్రయాణించేటటువంటి అద్భుతమైనటువంటి అశ్వాన్ని ఎక్కినప్పటికీ దాదాపు చేరడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. మరి ఎలా అని ఆలోచిస్తుంటే అతనికి రహస్యమైనటువంటి సొరంగ మార్గం గుర్తుకొచ్చింది. ఆ సొరంగ మార్గంలో గనక బయలుదేరితే 3 గంటల్లో హంపీ నగరానికి చేరి సూర్యుడు అస్తమించేలోగా విరూపాక్షునికి పూజలు చేసుకోవచ్చు. దానితో వెంటనే అత్యంత వేగంగా ఆగకుండా అలుపు లేకుండా ప్రయాణించేటటువంటి అశ్వాన్ని సిద్ధం చేయమని అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చెప్పాడు. రాజు ఆజ్ఞాపించడం ఆలస్యం. వెంటనే వాళ్ళందరూ కూడా వెతికి ఒక అద్భుతమైనటువంటి గుర్రాన్ని సిద్ధం చేసి పెట్టారు. ఆ వెంటనే శ్రీకృష్ణదేవరాయలు దాని మీద అధిరోహించి ఆ సొరంగ మార్గం గుండా ప్రయాణించడానికి సిద్ధమయ్యాడు. అలా శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే సిద్ధమయ్యాడో అక్కడ ఉన్నటువంటి గొడుగుపాలుడు కూడా గొడుగు తీసుకొని వచ్చి శ్రీకృష్ణదేవరాయలు ముందు నిలబడి నేను కూడా మీతో పాటు ప్రయాణిస్తాను అన్నాడు. అది చూసి శ్రీకృష్ణదేవరాయలు, ఒరేయ్, నేను పోయేది ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుర్రం మీద, దీనంత వేగంగా నువ్వు ఎక్కడ పరిగెడతావు? అది కాకుండా 1 కాదు 2 కాదు, దాదాపు 89 కిలోమీటర్ల దూరం ఉంది. నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళతాను అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. దానికి ఆ గొడుగుపాలుడు ఒప్పుకోలేదు. దొర, నీ ముందు నేను గొడుగు పట్టుకుని వెళ్లకుండా ఈ రోజు వరకు నువ్వు 1 అడుగు కూడా ఎక్కడికి వెయ్యలేదు. ఈ రోజు దాన్ని తప్పుతానంటే ఎలా? నేను గొడుగు తీసుకొని ముందు పరిగెడుతూ ఉంటాను, నువ్వు వెనకనే నీ గుర్రంతో బయలుదేరు అన్నాడు. ఎంత చెప్పినా శ్రీకృష్ణదేవరాయలు గొడుగుపాలుడు మాత్రం మాట వినలేదు. సరే, పరిగెత్తుతే ఎక్కడో చోట అలసిపోయి అతడే పక్కకు తప్పుకుంటాడు, నేను వెళ్ళిపోవచ్చని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు సిద్ధమన్నాడు. వెంటనే గొడుగుపాలుడు గొడుగు తీసుకున్నాడు. ఆ సొరంగ మార్గంలో దిగినాడు. పరిగెత్తడం ప్రారంభించాడు. 1 నిమిషం కూడా ఆగకుండా ఒక చిరుత పులిలా దూసుకుపోతూ ఉన్నాడు. అలా పరిగెడుతూనే ఉన్నాడు. 3 గంటల సమయం అతడు ఎక్కడ ఆగలేదు. పెనుగొండలో మొదలు పెడితే హంపీలో విరూపాక్షుని ఆలయం వచ్చేంత వరకు
చెమటలు కారిపోతున్నా అతడు అలాగే పరిగెత్తుతూ వచ్చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు వెనకనే గుర్రం మీద వస్తా ఉన్నాడు. అతడు ఎప్పుడైతే హంపి నగరాన్ని చేరుకున్నాడో, గుడిని చేరుకున్నాడో, వెంటనే గుర్రం దిగి వేగంగా దేవాలయంలోనికి వెళ్లిపోయాడు. అక్కడ సూర్యుడు అస్తమించే లోపల పూజల్లో పాల్గొని విరూపాక్షునికి మొక్కుకొని ఆశీర్వాదాలు తీసుకొని అంతఃపురానికి వెళ్లిపోయాడు. 3 గంటలు ఆగకుండా ప్రయాణించడంతో బాగా అలసిపోయి వెంటనే అక్కడున్నటువంటి హంసతూలికా తల్పం మీద పడి అలాగే నిద్రపోయాడు. ఉదయం 3 గంటలకో 4 గంటలకో అతనికి నెమ్మదిగా మెలకువ వచ్చింది. ఆ సమయంలో అతనికి గొడుగుపాలుడు గుర్తుకొచ్చాడు. గుర్రం మీద వచ్చినటువంటి నేనే ఇంత అలసిపోయింటే నా ముందు పరిగెడుతూ వచ్చినటువంటి ఆ గొడుగుపాలుడు ఎంత అలసిపోయి ఉంటాడో ఏమైంటాడో అని చెప్పి వెంటనే సైనికుల్ని పిలిచి ఆ గొడుగుపాలుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ఒకసారి చూసి రమ్మన్నారు. వెంటనే సైనికులు వేగంగా గొడుగుపాలుని ఇంటికి చేరారు. చేరి గొడుగుపాలుడు ఎలా ఉన్నాడు అని ప్రశ్నించారు. దానికి వాళ్ళు ఇంతవరకు గొడుగుపాలుడు అసలు ఇంటికే రాలేదు అని చెప్పారు. దానితో వాళ్ళందరూ కూడా గొడుగుపాలుని వెతుక్కుంటా బయలుదేరారు. ఈ గొడుగుపాలుడు అలా శ్రీకృష్ణదేవరాయల ముందు పరిగెడుతూ వచ్చాడు కదా, అతని వల్లంతా చెమటలు కారిపోతా ఉన్నాయి, శరీరం అంతా అలసిపోతుంది. కానీ ఎక్కడా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే విరూపాక్షుని గుడిలోనికి వెళ్లిపోయాడో ఆ మరుక్షణమే అతడు దాహంతో ఒక పెద్ద చెంబు నిండా నీళ్లు తీసుకొని గుట్టలు తాగేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని తీసుకొని తిని ఆ దేవాలయం బయటికి వస్తూ ఒక్కసారిగా ఆ మెట్ల మీదనే ఒక మూలన కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ సైనికులు గొడుగుపాలుని కోసం వెతుకుతూ ఆఖరికి ఆ మెట్ల మీద పడి ఉన్న గొడుగుపాలుని చూసి అతన్ని తీసుకుపోయి వెంటనే రాజుకు కబురు చేశారు విషయం తెలుపుతూ. రాజు రాజవైద్యులను పిలిపించాడు. గొడుగుపాలునికి తక్షణమే రాజవైద్యం అందించండి. రాజవైద్యం అంటే మామూలు విషయం కాదు కదా, చాలా ప్రత్యేకమైనటువంటి వైద్యులు వారు. కేవలం అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే సేవలు చేస్తూ ఉంటారు. అటువంటి వైద్యుల యొక్క ప్రత్యేకమైన సేవలో గొడుగుపాలుడు అక్కడ వైద్య సహాయాన్ని అందుకున్నాడు. కొద్ది రోజుల్లోనే గొడుగుపాలుడు మరలా మామూలుగా తయారయ్యాడు. అలా తయారైన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు దర్శించడానికి వెళ్లి అతనికి నమస్కరించి ముందు నిలబడ్డాడు. అలా నిలబడినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గొడుగుపాలును చూసి చాలా సంతోషపడిపోయాడు. నీలాంటి వాణ్ణి నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. నీకున్నటువంటి ప్రభుభక్తి చాలా అపారమైనది, గొప్పదైనటువంటిది. నేను నీకు ఒక వరం ఇస్తున్నా, నీకు ఏం కావాలనో కోరుకో, వెంటనే నెరవేరుస్తా అన్నాడు. గొడుగుపాలుడు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశానికి పొంగిపోయాడు. మామూలుగా అయితే ఏమడిగినా ధనాన్ని కోరుకోవచ్చు, పెద్ద పెద్ద భూముల్ని కోరుకోవచ్చు, గొప్ప పదవుల్ని కోరుకోవచ్చు. కానీ ఆ నిమిషంలో గొడుగుపాలుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరుకున్నాడు. ప్రతిరోజు ఉదయం శ్రీకృష్ణదేవరాయలు తన సింహాసనం మీద కూర్చొని ఆ కొలువులోనికి వచ్చినటువంటి అనేక మంది పేదవాళ్లకు కావలసినటువంటి సహాయాలన్నీ చేస్తూ ఉంటాడు. ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వాళ్ళు చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకు వెళతారు అని చెప్పి అందరి యొక్క నమ్మకం. అది గుర్తుకు వచ్చింది ఈ గొడుగుపాలునికి. వెంటనే 2 చేతులు జోడించి శ్రీకృష్ణదేవరాయలకి వెళ్ళి తిరిగి, స్వామి, నాకు ఒక్కరోజు మీ కొలువులో కూర్చొని పేదవాళ్ళందరికీ దానం చేయాలని కోరికగా ఉంది, ఈ ఒక్క కోరిక నెరవేర్చండి అన్నాడు. వెంటనే శ్రీకృష్ణదేవరాయలు చిరునవ్వు నవ్వాడు. వాని కోసం ఏమీ కోరుకోకుండా అంత పుణ్యం కోసమే కోరుకుంటున్నాడే అని చెప్పి అలాగే అని చెప్పేశాడు. ఒక మంచి ముహూర్తంలో ఒక అద్భుతమైనటువంటి సింహాసనాన్ని తయారు చేసి కొలువులో నిలిపారు. గొడుగుపాలునికి 2 భార్యలు. 2 భార్యలతో అతడు వచ్చి సింహాసనం మధ్యలో కూర్చుంటే చెరి ఒక పక్క అతని భార్యలు కూర్చున్నారు. ఈ విషయాన్ని ముందే రాజ్యమంతా ప్రకటించారు. ఎవరెవరు ఎటువంటి సహాయాలు కోరుకోవాలన్నా ఆ రోజు వస్తే గొడుగుపాలుడు వాటన్నింటినీ నెరవేరుస్తాడు అని చెప్పి అంత దండోర వేయించాడు. దానితో ఉదయం నుంచే అనేక మంది అక్కడ బారులు తీరారు. ఒక్కొక్కరే వస్తా ఉన్నారు.
తమ కోరికలు కోరుకుంటా ఉన్నాడు. గొడుగుపాలుడు వెంటనే ఆ కోరికలు సరి అయినవైతే ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే గొడుగుపాలుడు దానమిస్తాడో వెంటనే పక్కన ఉన్నటువంటి అధికారులు ఆ ధనాన్ని వాళ్ళకి ఇస్తా ఉన్నారు. వాళ్ళు భూములు కానీ ఏవైనా ప్రదేశాలు కానీ ఊర్లు కానీ కట్టుకుంటామని అడిగితే వెంటనే దానపత్రాలు తయారు చేయించి అప్పటికప్పుడే వాళ్ళకిస్తా ఉన్నారు. కేవలం ఉదయం అనుకున్నది శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆజ్ఞతో ఆ రోజు సాయంత్రం వరకు నిరాటంకంగా జరిగింది. అనేక మందికి గొడుగుపాలుడు దాన ధర్మాలు చేయడం జరిగింది. అలా దాన ధర్మాలు తీసుకున్న వాళ్ళలో కొంతమంది ఊర్లు నిర్మించుకోవడానికి అనుమతి తీసుకున్నారు కదా, వాళ్ళు అరణ్యాలలో ఆ అనుమతి తీసుకున్నటువంటి ప్రదేశంలో మొత్తం చెట్లన్నీ కొట్టివేసి కొత్తగా ఇల్లులు కట్టుకొని మొత్తం కొత్త ఊర్లు తయారు చేసుకున్నారు. అలా తయారు చేసుకున్నటువంటి ఊర్లకు ఆ గొడుగుపాలుని పేరు మీదనే భూమనాయుని పల్లె అని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాళ్ళ ఊర్లలో గొడుగు పట్టుకున్నటువంటి ఈ భూమనాయుని యొక్క విగ్రహాన్ని కూడా తయారు చేసి ఏర్పాటు చేశారు. ఇప్పటికీ శ్రీకృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్యంలో అక్కడక్కడ మనకి ఈ గొడుగుపాలుని విగ్రహాలు లభిస్తా ఉన్నాయి. ఇది గొడుగుపాలుని యొక్క కథ. ఈ కథ మెకంజీ రాపించినటువంటి కైఫియతుల్లోని కోడూరు కైఫియతుల్లో మనం చూడవచ్చు. అంతేకాకుండా తిరుమల రామచంద్ర గారు రచించినటువంటి హంపి నుండి హరప్పా దాకా అనేటువంటి పుస్తకంలో కూడా ఈ గొడుగుపాలుని ప్రస్తావన మనకు కనపడుతుంది.